హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌతి దాక్షు వ్లాగ్స్. మేమైతే మా బంధువుల మ్యారేజ్కి బయలుదేరాము. ఈవినింగ్ 6కి బయలుదేరితే మేము మండపంలోకి వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది, 8:30 అయిందండి. ఎందుకంటే విజయవాడలో పెళ్ళి నవరాత్రుల టైం ఫుల్ ట్రాఫిక్. ఇది కళ్యాణం మండపం ఎంట్రన్స్ అండి. లైటింగ్తో భలే అట్రాక్షన్గా ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. వెళ్ళగానే పెళ్లి కొడుకు తరపు బంధువులు అలాగే మా బంధువులు కొంతమంది మాకు కనిపించారు. సో వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి సరదాగా వీళ్ళేనండి మా అత్తగారి తరపు బంధువులు అనమాట. చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి కంపల్సరిగా హాయ్ బాయ్ అనే కొన్ని ముచ్చట్లు అయితే కంపల్సరిగా ఉంటాయి ఎవరికైనా సరే. ఇంకా అవన్నీ మాట్లాడుకోవడానికంటే ముందు స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశారు. అవైతే వాళ్ళు తినేశారు. మేము కూడా తిందామని చెప్పేసి స్నాక్స్ ఏరియాకి అయితే వచ్చామన్నమాట. ఇదేనండి స్నాక్స్ ఏరియా. చూసారు కదా ఎంత అట్రాక్షన్గా ఉందో లైటింగ్తో. అలాగే చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఎందుకంటే పైనుంచి చల్లటి గాలి అనమాట. వాతావరణం చాలా బాగుంది. సో ఇక్కడ అందరూ కూడా స్నాక్స్ అయితే తింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, పిల్లలు పెద్దలు అందరూ కూడా. సో ఇంకా కొంతమంది మా బంధువులు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. ఈ లోపల పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారు. వాళ్ళకి ఎంట్రన్స్ ఫోటోషూట్ ఉంటుందన్నమాట. అంటే స్టార్టింగ్లో పెళ్లి మండపంలోకి వచ్చేటప్పుడు కొన్ని ఫోటోషూట్ చేస్తారనమాట. ఎంట్రీ ఫోటోషూట్ అంటారు. సో అది తీస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా చూస్తూ ఉండిపోయాము ఎలా తీస్తారా ఏంటి అని. సో ఇంకా అదైతే కొంచెం మిస్ అయ్యానండి. కానీ బాగా గ్రాండ్గా అయితే ఎంట్రీ ఫోటోషూట్ జరిగింది. ఎందుకంటే నేను కూడా ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఎలా చేస్తారా అని చూస్తూ నేను వీడియో తీయటం మర్చిపోయాను అనమాట. సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ స్నాక్స్ తిందామని చెప్పేసి వచ్చేసాము. ఇంతకీ ఇక్కడ ఏం స్నాక్స్ ప్రిపేర్ చేశారు అంటే వచ్చిన బంధువులందరికీ కూడా స్వీట్ కట్లెట్, మసాలా కట్లెట్, స్వీట్ పానీపూరి, మసాలా పానీపూరి, వీటితో పాటు కొన్ని రకాల స్వీట్ మసాలా స్నాక్స్ అనమాట. నాకైతే వాటి పేర్లు అయితే తెలియదు, కానీ మొత్తానికైతే భలే ఎంజాయ్ చేస్తూ పిల్లలు పెద్దలు అందరూ తినేస్తున్నారు. సో ఇంకా లాస్ట్లో అయితే జ్యూసెస్ కూడా ఉన్నాయండి. నాకు తెలిసినంత వరకు ఇంకా ఫుడ్ తినడానికి కొంచెం టైమే ఉంటుంది. 8:30 అయిందంటే ఫుడ్ 9-9:30 కల్లా తినేస్తారు కదండి. సో ఈ స్నాక్స్తోనే దాదాపు చాలామంది కడుపు నింపేసుకొని ఫుడ్ తినుకోకుండా వెళ్ళిపోయి ఉంటారు నాకు తెలిసి. ఎలాగో 9:45కి మ్యారేజ్. తినేవాళ్ళు అక్కడ ఉండి పెళ్ళి చూసేవాళ్ళు అయితే నాకు తెలిసి 10-10:30కి కూడా ఫుడ్ అయితే తినేస్తారు. సో ఇంకా నాకైతే అసలు మెయిన్ బస్ పడదండి. నేను భయపడుతూ ఉన్నాను అనమాట. అమ్మో నేను ఫుడ్ తినేస్తున్నాను, మళ్ళీ రిటర్న్ జర్నీ చేసేటప్పుడు కంపల్సరీగా వాంతి అయింది అని చెప్పేసి ఒక పక్క అదే టెన్షన్ అనమాట నాకు. బస్ జర్నీ అసలు పడదు. ఇక్కడ చూశారు కదా వీళ్ళందరూ మా బంధువులు అనమాట. వీళ్ళతో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలా వీడియో తీస్తున్నాను కాబట్టి మా బంధువులు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు కదా. అందుకే ఒక స్మాల్ క్లిప్పింగ్ అయితే తీశాను. వీళ్ళందరూ పిల్ల బ్యాచ్ అనమాట, మా బంధువుల పిల్లలు. సో ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళైతే ఈ చిన్న పిల్ల బ్యాచ్తో కలవటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ వేయరు కదండి, ఇంటర్ చదివే పిల్లలు కదా. వీళ్ళల్లో మా పిల్లలు లేరు, ఎందుకంటే మా పిల్లలు హాలిడేస్కి అయితే వెళ్ళారనమాట ఊరికి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు ఏంటంటే ఒక సాంగ్ వస్తుందన్నమాట, దానికి డ్యాన్స్ వేస్తున్నారు. పెళ్లి మండపంలో కంపల్సరీగా సాంగ్స్ అయితే పెడతారు కదండి. ఇది వచ్చేసి మీకు ఏమన్నా ఐడియా ఉండుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కానీ నేను మాత్రం చెప్తున్నాను, గోదావరి గట్టు మీద రామచిలకవే ఆ పాట అనమాట. చూసారు కదండి ఇలా భలే ఎగురుతున్నారు. ఇంకొచ్చేసి పుష్పలో కూడా సాంగ్ ఉంటుంది కదండి, శ్రీవల్లి సాంగ్, ఆ సాంగ్ కూడా ఉందన్నమాట. సో ఇదంతా నేను వీడియో తీసుకుంటూ ఉంటే ఈ పిల్ల బ్యాచ్దే లాంగ్ వీడియో అవుతుందని చెప్పేసి ఏదో కొంచెం అలా తీశాను. ఎందుకంటే వాళ్ళు నేను ఎలాగో యూట్యూబ్ చేస్తాను కదా, వీడియో పెడతాను అని చెప్పాను. అందుకోసం పాపం కష్టపడి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. సో వాళ్ళది ఎందుకు కాదని చెప్పాలని చెప్పి ఒక సాంగ్ అయిపోయే వరకు అయితే డ్యాన్స్ చేయండి అని చెప్పాను. అంతవరకే తీశాను అనమాట. చూసారు కదండి లోపలైతే కళ్యాణ మండపం గ్రాండ్ లుక్ అనమాట. అవన్నీ నేచురల్ ఫ్లవర్స్. దగ్గరికి వెళ్ళినప్పుడైతే మీకు చూపిస్తాను. వీళ్ళందరూ కూడా మా బంధువులు అనమాట. అడుగుతున్నారు, నువ్వు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు కదా, నేమ్ ఏంటి అని చెప్పేసి. అందుకే ఒక హాయ్ అనే క్లిప్పింగ్ అయితే తీశాను, ఎలాగో యూట్యూబ్ ఛానల్లో పెడతాను కదా అని చెప్పేసి. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాతే అక్షింతలు వేయాలి కాబట్టి ఈ లోపల కొన్ని తంతులు అయితే జరుగుతూ ఉన్నాయి. టైం వేస్ట్ ఎందుకు, డిన్నర్ చేసేద్దామని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. అయితే ప్రతి ఒక్క ప్లేసు ఫోటోషూట్కి బాగా
అలంకరణ అయితే చేశారనమాట. ఏ ఏరియా కూడా ఇది బాగలేదు అనటానికి వీల్లేదు, కానీ ఈ ఏరియాలో మాత్రం అసలు ప్రతి ఒక్కరూ కూడా ఫొటోస్ దిగుతుంటే మేము కూడా గ్యాప్ చేసుకొని మరీ లోపలికి వెళ్ళేసి ఎలాగోలా ఫొటోస్ దిగాము. అయితే నేను ఎలాగో యూట్యూబ్ చేస్తాను కాబట్టి ఒక రీల్ పోస్ట్ చేయమని చెప్పేసి అన్నారు కొంతమంది. అందుకోసం నేను నా పనిలో నేను వీడియోస్ తీస్తున్నాను. ఈ బుడ్డ పాప అయితే అందరిలో చిన్నది కాబట్టి కొన్ని మోడల్గా ఫోటో లుక్స్ పెట్టిందనమాట. సో నేను అలా పెట్టు ఇలా పెట్టు అంటే తనకు అర్థం కావట్లేదు. ఎలాగోలా ఒక 2-3 పిక్స్ అయితే తీశాను. సో మొత్తానికైతే ఇంకా మేము ఆ కళ్యాణ మండపం నుంచి భోజనాలు చేసే కళ్యాణ మండపానికి అయితే వస్తున్నాము. అంటే కళ్యాణ మండపం భోజనాల టైంకి వర్షం పడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం అయితే తీసుకున్నారు. అక్కడ బఫే సిస్టమ్, సిట్టింగ్ 2 ఉందన్నమాట. సో పిల్లలతో ఇబ్బంది పడటం ఎందుకని చెప్పేసి మేము సిట్టింగే తీసుకున్నాము. అయితే మా కోసమే అన్నట్టు ఒక లైన్ మొత్తం ఖాళీ ఉంది. మేము మా బంధువులు వాళ్ళ పిల్లలు అందరికీ కలిపి ఒకే లైన్ సరిపోయిందనమాట. ఎక్కడికి వచ్చినా కంపల్సరీగా భోజనాలలో ఏ ఐటమ్స్ పెడతారు అని చెప్పేసి ఒక చిన్న క్లిప్పింగ్స్ అయితే తీస్తూ ఉంటాను. ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు వీడియో తీసే వాళ్ళు అస్సలు ఉంటారు కాబట్టి నాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఫుల్గా తీయటానికి అస్సలు కుదరదు, అంతా కూడా ఆఫ్ తీయటమే అనమాట. సో ఈ వీడియో మొత్తం కూడా ఈ విధంగానే ఉంటాయండి వీడియో క్లిప్పింగ్స్. అంటే స్టాండింగ్ లైన్లో ఉంటాయన్నమాట. స్లీపింగ్ లైన్లో అస్సలు కొన్ని క్లిప్పింగ్సే ఉంటాయి. ఎందుకంటే ఏదో ఒక ఫుడ్ ఐటెం చేతిలో ఉంటుంది అనమాట. అది పట్టుకొని స్లీపింగ్ లైన్లో తీయటం అస్సలు కుదరట్లేదు. ఇంకా స్టాండింగ్ లైన్లో పెట్టి వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇక్కడైతే ఇంకా డిన్నర్ చేసి వచ్చాం కదండి, ఐస్ క్రీమ్ అలాగే కిల్లి అనమాట. సో ఇంకా ఇది తీసుకొని మా బంధువులు మేము కొంచెం సేపు అయితే మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసేసాము. అయితే మా బంధువులు ఏంటంటే ఇంకా విజయవాడ లోకల్లోనే కాబట్టి పిల్లలు నైట్ 9:30 అలా అవుతుంది, ఇంకా నిద్రపోతారు, వాళ్ళు ఉండరు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో ఇంకా మేము బయలుదేరదామని చెప్పేసి బయలుదేరాము. కానీ ఇంకా అప్పుడే జీలకర్ర బెల్లం కూడా పెట్టారు. ఒక్కసారి అక్షంతలు వేసేసి వెళ్దామని చెప్పేసి మళ్ళీ మండపంలోకి అయితే బయలుదేరుతున్నాము. నాకైతే ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్ డెకరేషన్ అండి. అసలు అందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు. వీడియో తీయాలి అనిపించింది కానీ ఏంటబ్బా మేము ఫొటోస్ దిగుతుంటే వీడియో తీస్తున్నారు అనుకుంటారని చెప్పేసి వీడియో తీయలేదు. సో ఇంకా అసలు గ్యాప్ ఉండదన్నమాట ఎంట్రన్స్లో, అంత బాగా డెకరేట్ చేశారు. ఎలాగోలా మళ్ళీ మండపంలోకి అయితే వచ్చామండి. మండపం పైకి వెళ్తూ ఉన్నాం. చెప్పాను కదా చాలా బ్యూటిఫుల్గా నేచురల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారని చెప్పాను కదండి. ఇక్కడ చూశారు కదా చిన్న చిన్న కొలనులాగా ఉంచి అందులో తామర పువ్వులు పెట్టారనమాట. అసలు ఎంత బాగా డెకరేషన్ ఉందంటే చూడటానికి నిజంగా అదరహో అనిపించింది అనమాట. అంత బాగా డెకరేట్ చేశారు. ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్సేనండి. అసలు ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అసలు ఈ ఫ్లవర్స్ మొత్తం తీసుకెళ్ళిపోతారు. లాస్ట్లో ఎవరు ఉంటారో అసలు ఎక్కడా కూడా వడబడినట్టు అనిపించలేదు. అంత ఫ్రెష్గా ఉన్నాయి. అంటే ఈ పెళ్ళి కంటే ముందు ఒక 5 hours నుంచి నాకు తెలిసి డెకరేట్ చేసి ఉంటారు. ఆ పైన అంతా కూడా లిల్లీ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారనమాట. మండపంలో మొత్తం నేచురల్ ఫ్లవర్సే అండి. ఒక్కటి కూడా ప్లాస్టిక్ అనేది యూజ్ చేయలేదన్నమాట. అసలు ఇవన్నీ కూడా బెంగళూరు నుంచి వచ్చి ఉంటాయి నాకు తెలిసి. అంత బాగా డెకరేట్ చేశారండి. ఇంకా మేమైతే మళ్ళీ అక్షింతలు వేసి బయటికి వచ్చేటప్పుడు కొంతమంది బంధువులు మళ్ళీ పలకరించారనమాట. వాళ్ళందరితో మాట్లాడి హాయ్ బాయ్ అన్నీ చెప్పుకొని ఇంకా మొత్తానికి బయలుదేరాం. నేను చెప్పాను కదండి నాకు అస్సలు బస్సు పడదు అని చెప్పేసి ఫుడ్ తిన్న 1/2 hourకే బయలుదేరాము. మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళేటప్పటికి మినిమం ఒక 15 minutes 20 minutes పట్టి ఉండొచ్చు. నాకైతే వాంతింగ్ అయిపోయింది మొత్తం తిన్నదంతా కూడా. ఇంకా చేసేది ఏమీ లేదు కదండి, తప్పదు కదా, పెళ్ళంటే వెళ్ళాలి కంపల్సరీగా. ఇంకా మొత్తానికి బస్ స్టాండ్కి వచ్చి బస్ కోసం వెయిట్ చేసి మళ్ళీ ఒక 1/2 hour టైం వేస్ట్ అనమాట. ఎందుకంటే నవరాత్రులు కదండి, బస్సులు అస్సలు లేవు, ఉన్న ఫుల్ అయిపోతున్నాయి అనమాట. అందరూ కూడా ముందుగానే బుక్ చేసేసుకుంటున్నారు. ఇంకా ఎలాగోలా ఇంటికి వచ్చేటప్పటికి నైట్ 1:30 దాటింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.